శ్రీనాథ్ జీ అంటే నాతుంకా నాథ్ శ్రీనాథ్. మనము రాధానాథ్, సీతానాథ్, లక్ష్మీనాథ్ అని వింటూ ఉంటాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి నాథుడు శ్రీనాథుడు, అందరికీ నాథుడు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఆదరించడానికి, వాళ్ళని పోషించడానికి ఆయన ఇక్కడ విరాజమానుడై ఉన్నాడు అనమాట శ్రీనాథుడు. శ్రీనాథుడు ఇక్కడ స్వయంగా ఉన్నాడు కాబట్టి ఈ ఊరు పేరు నాథ్ ద్వార అని పేరు వచ్చిందనమాట. అంటే నాథుడి దర్శనానికి వెళ్ళడానికి ఉండేటటువంటి ద్వారము ఆ నాథ్ ద్వార అనమాట. అందుకే ఈ ఊరి పేరు నాథ్ ద్వార అని వచ్చింది. మరి ఈ నాథ్ ద్వారంలో ఉన్నటువంటి శ్రీనాథ్జీ ఎక్కడున్నారు, ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, ఆయన ఎవరు అంటే ఆయన బ్రజధామంలో ఉన్నటువంటి బ్రజానికే బ్రజేశ్వరుడు. ఆయన పేరు గోపాలు, శ్రీ గోపాల్ ఆయన పేరు. మరి ఆయన అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చారు? ఎప్పుడైతే కృష్ణుడు అంతర్ధానం చెందిన తర్వాత ఆయన యొక్క మనవడు వ్రజనాభుడు ఆయన వాళ్ళ తాతని ప్రసన్నం చేయడం కోసం గాను ఎన్నో విగ్రహాలని స్థాపించారనమాట బ్రజధామంలో. దాంట్లో మెయిన్ విగ్రహము ఈ శ్రీ గోపాల్ అనమాట. ఈయనని గోవర్ధనంలో ప్రతిష్టాపించారు. తర్వాత వజ్రనాభుల వారు తను గోలోకానికి వెళ్ళిపోయిన తర్వాత చాలా వందల సంవత్సరాల తర్వాత ఈ విగ్రహాలన్నీ మరుగున పడిపోయాయి. అప్పుడు కూడా ఈ శ్రీ గోపాల్ విగ్రహం ఏమైంది అంటే మరుగున పడిపోయింది అనమాట. మరుగున పడిపోయి అది భూమిలో పాతికొని వెళ్ళిపోయింది అనమాట. తర్వాత వరకు ఈ విగ్రహం ఎక్కడుంది, ఏం సంగతి తర్వాత ఏమీ తెలియదు. అయితే ఇప్పుడు మనం ఉన్నటువంటి సమయానికి 700 సంవత్సరాల క్రితము మధ్వ గౌడీయ సాంప్రదాయంలో మాధవేంద్రపురి అని ఆచార్యులు ఉండేవారనమాట. ఈ మాధవేంద్రపురి బెంగాల్లో పుట్టారు, కర్ణాటకకు వెళ్ళారు. కర్ణాటకలో శిక్షణ, దీక్ష అన్నీ తీసుకున్నారు. మధ్వ ఆచార్య పరంపరలో తన దీక్ష తీసుకొని తను వచ్చారనమాట. వచ్చి తను ఏం చేస్తారంటే తన ఇష్టదైవమైన శ్రీ గోపాల్ యొక్క దర్శనం చేసుకోవాలి, శ్రీ గోపాల్ ఉండేటటువంటి ఆ బృందావనానికి నేను వెళ్ళాలి, ఆ గోపాల్ యొక్క నేను సేవ చేయాలి అని చెప్పేసి తన కర్ణాటక నుంచి బృందావనానికి వస్తారనమాట. బృందావనానికి వచ్చిన తర్వాత బృందావనంలో గోవర్ధన పరిక్రమ చేస్తాను అని చెప్పేసి గోవర్ధన్కి వెళ్తారనమాట. గోవర్ధన పరిక్రమ అంతా తిరిగేసి వస్తారు. అయితే ఈ మాధవేంద్రపురి అయాచక వృత్తిని చేపట్టినటువంటి సాధు అనమాట. అంటే ఆయన ఎవరిని భిక్ష అడగడు, ఎవరైనా తీసుకొచ్చి ఇస్తే తింటాడనమాట. మరి ఎప్పుడైతే ఆయన బృందావనానికి వచ్చాడో, నా స్వామి గోపాలుడు కాబట్టి నేను బృందావనానికి వెళ్తే ఓన్లీ పాలు మాత్రమే తాగుతాను, నేనేమి తినను అని చెప్పి ఓ వ్రతాన్ని పెట్టుకుంటాడు. కానీ ఎవరికి చెప్పాడు ఆ విషయం, ఎందుకంటే ఎవరిని అడుక్కొని తినే అసలు లేనే లేదు కదా, చెప్పాడు. అయితే ఆయన బృందావన పరిక్రమ చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ సాధువులకు పంచే విధంగానే ఆయనకు కూడా అన్న ప్రసాదం ఇస్తారంట. ఆయన తీసుకుంటారంట, పాపం వద్దు అనకుండా తీసుకొని వేరే వాళ్ళు ఎవరైతే తింటారో వాళ్ళకి ఇచ్చేసాడంట. అయ్యో ఈ సాధువు అన్నం తినట్లేదు కదా అని చెప్పేసి ఎవరో చూసి ఇంకో బాబాజీ వచ్చి పళ్ళు ఇస్తాడంట. మరి ఆ పళ్ళు కూడా తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడంట. అయ్యో అన్నం తినట్లేడు, పళ్ళు తినట్లేడు, మరి ఏం చేస్తాడో ఏం చెప్పట్లేదు కదా అనేసి చూసిన వాళ్ళందరూ అనుకునే వాళ్ళు అనమాట. ఆ విధంగా ఈ గోవర్ధన పరిక్రమ ఉపవాసంతోనే చేశారు. ఎంతో దూరం నుంచి బృందావనంకి వచ్చిన తర్వాత బృందావనం నుంచి గోవర్ధన్ 30 కిలోమీటర్లు, తర్వాత గోవర్ధన్ 22 కిలోమీటర్లు అంతా నడిచారు. అలసిపోయాడు, ఆకలితో ఉన్నాడు, డొక్క ఈడ్చుకొని పోయింది. తర్వాత పరిక్రమ అయిపోయిన తర్వాత వచ్చి ఆ గోవింద కుండు దగ్గర కూర్చొని భగవంతుడి యొక్క నామ జపం చేస్తున్నాడు అనమాట. ఆయన ఎవరినేం అడగడు, ఆకలేసినా ఏం చేసినా ఆయనకి ఏంటి భగవంతుడి మీద ఆధారపడి ఉన్నాడు. ఆయన ఎవరిని యాచించాడు. మరి అందరి హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ అందరినీ కాపాడునటువంటి వాడు, అందరినీ పోషించినటువంటి వాడు ఊరుకుంటాడా? ఊరుకోడే. తన భక్తుడు పస్తున్నాడంటే తను ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. అందుకనే చిన్న పిల్లోడి రూపంలో కృష్ణుడు గోపాలుడి రూపంలో ఒక పాలకుండతో వచ్చాడనమాట. ఆ పాలకుండని తీసుకొని వచ్చి మాధవేంద్రపురికి ఇస్తాడనమాట. తీసుకో అనేసి అంటాడనమాట. చూడు, నువ్వేమీ తినలేదంట, నువ్వు ఆకలితో ఉన్నావు, ఇలా మా బ్రజధామంలోకి వచ్చాక ఎవరు ఆకలితో పడుకోవడము మాకు ఇష్టం లేదు, నువ్వు ఈ పాలు తీసుకో తాగు అని చెప్పేసి కుండనిస్తాడనమాట. ఆ కుండని తీసుకునేటప్పుడు మాధవేంద్రపురి అంటాడు, నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ పేరేంటి, అయినా నేను పాలు మాత్రమే తాగుతానని నీకు ఎలా తెలుసు, నేను ఆకలితో ఉన్నానని నీకేం తెలుసు అనేసి ప్రశ్నిస్తాడనమాట. అంటే అదేంటి, ఏదో పోనీ నువ్వు ఆకలితో ఉన్నావు కదా అని చెప్పేసి నీకు ఇద్దామని వస్తే నువ్వు నన్ను ఈ విధంగా ఇంటర్వ్యూ చేస్తావా అనేసి గోపాల్కి కోపం
వస్తుంది అనమాట. వచ్చి సరే సరేలే అలా కాదు, నాకేం తెలీదు నువ్వు ఎలా ఉన్నావు, ఎక్కడ ఏం సంగతి నాకేం తెలీదు, నేను ఇలా గోవులను కాచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ బ్రజవాసుల్లో ఆ ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళు అక్కడ ఒక బాబాజీ కూర్చున్నాడు, పొద్దున్న నుంచి ఏమీ తినలేడు, పస్తున్నాడు, ఆయనకి తీసుకెళ్లి పాలు ఇవ్వమని చెప్పి అక్కడున్న మాతాజీ వాళ్ళు ఇచ్చారు, సో అందుకే నేను తెచ్చాను, సరే తాగు, నేను మళ్ళీ వచ్చి ఈ లోటాన్ని తీసుకొని వెళ్తాను అనేసి చెప్తాడనమాట. మాధవేంద్రపురి ఆ పాల కుండను తీసుకుంటాడు, ఆ గోపాలుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గోపాలుడి యొక్క రూపము పరమ దివ్యమంగళ స్వరూపం అన్నమాట. ఎంత అద్భుతంగా ఉంది అంటే ఆయన అందాన్ని చూసి మరిచిపోయాడు. తర్వాత ఆలోచిస్తున్నాడు, ఈ గోపాలుడి యొక్క అందం చూస్తే ఈయన నా స్వామియేనా అనేసి తను అనుకుంటున్నాడంట. అలా అనుకుంటూ గోపాలుడు ఇచ్చినటువంటి ఆ పాలను తాగేశాడంట. తాగిన తర్వాత అసలు ఈ రుచి అనేది భూలోకంలో లేనే లేదు, ఈ పాలకు ఉన్నటువంటి రుచి పరమ అద్భుతమైంది అని చెప్పేసి ఆ పాలు తాగిన తర్వాత తన అనుభూతి పొందుతున్నాడు అనమాట. ఇంకా ఈ పాలు ఇక్కడివి కావు, ఇవి గోలోకంవే, సాక్షాత్తు వచ్చిన స్వామి నా స్వామియే అనేసి ఫిక్స్ అయిపోయాడు. తర్వాత అనుకుంటాడు, సరే తనే స్వయంగా చెప్పాడు కదా, నేను మళ్ళీ వస్తాను, లోటను తీసుకొని వెళ్తాను అని చెప్పాడు కదా, సరే వేచి ఉంటాను, తర్వాత అప్పుడు నేను గట్టిగా అడుగుతాను అనేసి తను అనుకుంటాడు. మళ్ళీ భగవంతుడి నామజపం చేయడంలో బిజీ అయిపోతాడు. భగవంతుడి నామజపం చేస్తూ ఉన్నాడు అనమాట. ఎంతైంది, 7 అయింది, 8 అయింది, 9 అయింది, ఇంకా రావట్లేడు. ఆ బాబాజీకి నిద్ర వచ్చింది, పడుకున్నాడనమాట. పడుకున్న తర్వాత పిల్లోడైతే రాలేడు, కానీ తెల్లారుజామున 4ంటికి కలలో వచ్చి తను ఏమంటాడు అంటే, లే అంటాడు. ఏం చేయాలి అంటే, నేను ఇక్కడ నేను పాతుకొని ఉన్నాను, ఈ నేలలో పాతుకొని ఉన్నాను, నన్ను వెలికి తీయి అనేసి చెప్తానమాట. ఆ విధంగా పిల్లోడు కళ్ళలోకి వచ్చి తన చెయ్యి పట్టుకొని, ఆ మాధవేంద్రపురి చెయ్యి పట్టుకొని లాగుతున్నాడంట. తీరా కళ్ళు తెరిచి చూస్తే 4 అయింది. ఇంకా తన పొద్దున్నే చేసే కార్యక్రమాలన్నీ చేసుకోవాలి. తర్వాత తను చేసుకొని ఆ ఊరు ఎవరైతే గోవర్ధన పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ చెప్పి తీసుకొని వెళ్తారు. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. సరే అని చెప్పి ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ పారలు అవన్నీ తీసుకొని వెళ్తారనమాట. వెళ్ళి ఆ ప్లేస్ చెప్తే ఆ ప్లేస్లో తవ్వి చూస్తే అక్కడ ఒక విగ్రహం ఉంటుందన్నమాట. ఏదైతే ఇప్పుడు మనం నాథ్వారాలో దర్శనం చేసుకోబోతున్నామో ఆ విగ్రహమే ఉంటుందన్నమాట. ఆ విగ్రహాన్ని తీస్తారనమాట. తీసి ఇంకా అప్పుడు గోపాల్ ఏం చెప్తారంటే, ఈ గోవర్ధన పర్వతం మీద ప్రతిష్ఠించమని చెప్తారనమాట. ఆ గోపాల్ని తీసుకెళ్ళి గోవర్ధన్ మీద ప్రతిష్టాపన చేస్తారు. ఆ గోపాలికి పంచామృత స్నానము, పంచగవ్య స్నానము, తర్వాత పరిశుద్ధ జల స్నానము, ఆ గోవింద కుండంలో నుంచి ఎన్నెన్నో కడవల నీళ్లు తెచ్చి అభిషేకం చేసి ఆయనని స్థాపిస్తారనమాట. అక్కడ ఎంత అంగరంగ వైభవంగా పెద్ద పండుగలు చేస్తారనమాట. ఆ ఊరు వాళ్ళు కాకుండా చుట్టుపక్కల ఊరు వాళ్ళు కూడా వస్తారు. అయితే ఈ రోజు చేసిన పండుగను చూసి పక్క ఊరు జమీందారు వచ్చి, అదేంటండి నాకు చెప్పకుండా మీరు ఇంత పెద్ద పండుగ చేశారే, మరి నేను కూడా చేయాలి కదా, నా వంతు సాయం నేను చేస్తాను అని చెప్పేసి ఆ జమీందారు పండగ చేస్తాడంట. ఆ విధంగా ప్రతి ఒక్కరూ ఆ స్వామికి పండుగని 2 సంవత్సరాల పాటు ప్రతిరోజు పెద్ద పండుగని జరిపిస్తారంట. అంత పెద్ద పండుగని జరిపిస్తారంట. ఆ విధంగా గోపాలు ఆ గోవర్ధనంలో ఉంటారనమాట. ఉన్న తర్వాత గోపాల్ ఏమంటాడంటే, నేను ఇన్ని సంవత్సరాలు అలా వేడిలో ఉన్నాను, నాకు చల్లదనం కోసమని నాకు చందనం తీసుకోనరా అని చెప్పేసి మాధవేంద్రపురిని పూరికి పంపిస్తారనమాట. పూరికి వెళ్ళి అక్కడ రాజు ఉంటారు, ఆ రాజు దగ్గర నుంచి నువ్వు చందనం తీసుకోనరా అని చెప్పేసి తను పంపిస్తారు. అయితే మాధవేంద్రపురిని ఒరిస్సాకి పంపించి చందనం తీసుకొని రమ్మంటాడు అనమాట. తర్వాత అక్కడ ఉన్నటువంటి గోపీనాథ్కే, నువ్వు అక్కడే సేవ చెయ్యి, నేను ఇక్కడ నాకు సేవ చేసినట్టే అని చెప్పేసి తనని అక్కడే ఉంచేస్తాడనమాట. పూరి దగ్గరలో ఉన్నటువంటి గోపీనాథ్ మందిరంలోనే మాధవేంద్రపురి ఉండిపోతారనమాట. తర్వాత కాలక్రమంలో ఔరంగజేబ్ ఎప్పుడైతే అటాక్ చేశారో, అటాక్ చేసినప్పుడు ఈ వ్రజమండలంలో ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా జైపూర్ రాజుకి వాళ్ళ ఇంటికి పంపిస్తారనమాట. ఇప్పుడు నిన్న జైపూర్లో దర్శనం చేసుకున్నటువంటి గోవిందేవ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ వ్రజమండలంలో ఉన్నటువంటి వజ్రనాభుడు ప్రతిష్ఠించినటువంటి ఆ గోపీనాథ్
గోపీనాథ్ గోవిందేవ్ అనమాట. ఈ విధంగా ఈ బృందావనంలో ఉన్నటువంటి ఏదైతే ఒరిజినల్గా వజ్రనాభుడు ప్రతిష్ఠించిన విగ్రహాలన్నీ జైపూర్కి వెళ్ళిపోయాయి అనమాట. అదే సమయంలో ఈ గోవర్ధనంలో ఉన్నటువంటి శ్రీ గోపాల్ కూడా తను జైపూర్ రాజు ఇంటికి వెళ్తూ ఏం చేస్తారంటే కొన్ని రోజులు ఉదయపూర్లో ఉంటాడనమాట. కొన్ని రోజులు ఉదయపూర్లో ఉంటాడు. వెళ్ళేటప్పుడు దారిలోనే ఈ నాథ్వార్ ఆ ప్లేస్ని చూసుకుంటాడంట. అక్కడ ఒక చిన్న పర్వతం ఉంటుంది, అది గోవర్ధన్ లాగా ఫీల్ అవుతాడు. అక్కడ నది ఉంటుంది, దాన్ని యమున అనుకుంటాడు. కాబట్టి నేను ఉంటే ఇక్కడే ఉండాలి అనేసి తను అనుకుంటాడు అనమాట. ఆ విధంగా వెళ్ళి ఉదయపూర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని రోజులు ఉంటే అక్కడ తనకు అది నచ్చక బాగా అల్లరి చేసేవాడు అనమాట. ఆయన అల్లరిని భరించలేక ఆ ఊరు వాళ్ళు కాదు ఈ స్వామి ఎందుకో ఇలా చేస్తున్నాడు, ఈ స్వామిని ఇక్కడి నుంచి పంపించేయండి అని చెప్పేసి అక్కడి నుంచి సిరియా గ్రామానికి పంపిస్తారనమాట. ఆ సిరియా గ్రామానికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా అల్లరి చేస్తున్నాడు. ఎంత అల్లరి చేస్తున్నాడంటే ఆ ఊరు వాళ్ళు అమ్మో ఈ స్వామి ఏదో చేసేస్తున్నాడు, ఇలా కాదు నేను ఇక్కడి నుంచి పంపించేయండి అని చెప్పేసి అక్కడి నుంచి కూడా పంపిస్తారనమాట. అక్కడి నుంచి కూడా పంపేసిన తర్వాత ఈ నాథ్వారాలో ఆయనకి ఇష్టమైన ప్లేస్లో అక్కడికి వచ్చి ఉంటాడనమాట. ఆ విధంగా ఈ నాథ్వారాకి ఆయన ఇష్టంతోనే ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండిపోయారనమాట. మరి ఈ శ్రీనాథ్జీ యొక్క రూపం ఎలా ఉంటుంది అంటే దిభుజాలతో ఉంటారు. ఒక చెయ్యి ఏమో ఎడమ చెయ్యిని పైకి ఎత్తి ఉంటారు, కుడి చెయ్యినేమో నడుము పైన పెట్టుకొని ఉంటారనమాట. మరి ఈ రెండు చేతుల యొక్క ఏంటి అర్థము అంటే బృందావనంలో కృష్ణుడి యొక్క లీలలు చూసుకుంటే కృష్ణుడిని ఏదో ఒక అసురుడు వచ్చి సంహరించడానికి వచ్చినప్పుడు కృష్ణుడే అసురులందరినీ సంహరించారు. కానీ ఇద్దరిని సంహరించాడు, ఉద్ధరిస్తారు. ఎవరంట వాళ్ళు? ఒకరేమో కాళియానాగు, ఇంకొకరేమో ఇంద్రుడు. ఇంద్రుడు చేసిన తప్పుడు కూడా ఇంద్రుడిని ఏమి శిక్షించకుండా తన యొక్క గర్వాన్ని భంగం చేసేస్తాడు. ఆ తర్వాత కాళియానాగుని కూడా సంహరించకుండా ఆయన విషాన్ని అంతా తొక్కి నృత్యం చేసి అసలు ఎలా అంటే చచ్చే విధంగా చేసి ఆయన భార్యలు ప్రార్థించడం వల్ల ఆయనను వదిలేసి నువ్వు ఇంకా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పేసి ఉద్ధరించి తను పంపిస్తాడనమాట. ఆ విధంగా వ్రజవాసులకి ఎటువంటి కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నేనున్నాను, మిమ్మల్ని అందరినీ రక్షించగలిగిన సమర్థుని నేను అని చెప్పేసి నడుము మీద ఒక చేయి పెట్టుకొని ఉంటాడనమాట. ఇంకా ఆ ఇంద్రుడి యొక్క గర్వాన్ని భంగం చేశాడు కదా, దానికి ధీటుగా ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తినందుకు ఎడమ చేయి పైకి ఎత్తి ఉంటాడనమాట. అంటే ఎలాంటి ఆపద వచ్చినా కానీ అది భగవంతుడికి ఎడమ చేయితో చేసేటటువంటి పని అనమాట. అలాంటి దివ్యమంగళ స్వరూపంతో మనం దర్శనం చేసుకుంటాం అనమాట. అయితే ఇక్కడ వల్లభాచార్య ఆ పరంపరలో ఉన్నటువంటి ఆచార్యులు సేవ చేస్తూ ఉంటారనమాట. మరి వాళ్ళు ఏ విధంగా చూసుకుంటారు అంటే ఈ శ్రీనాథ్ని గోపాల్ కదా, చిన్న పిల్లోడు కదా, చిన్న పిల్లోడిని చూసుకున్నట్టుగానే చూసుకుంటారనమాట. అందుకే ఆయనని లేటుగా లేపుతారు, త్వరగా పడుకోబెడతారు. ఇంకా ఆయన తినడానికి రకరకాల వంటలు చేస్తూ ఉంటారనమాట. అక్కడ పెట్టే ఒక్క పూరి ఇంత పెద్దగా 2.5 ఇంచుల మందంలో ఉంటుంది. నెయ్యితో చేస్తారు, రకరకాల లడ్డూలు, కోవా, మావా, పన్నీర్లు, తర్వాత మాల్పోవాలు, రకరకాల చాలా ఎక్కువ నెయ్యి పోసి పాలు పోసినటువంటి పదార్థాలు ఆయనకు తినిపిస్తారనమాట. మరి అంత తిన్న తర్వాత అజీర్తి చేయదా అండి? అందుకని చెప్పి స్వామివారికి ఆయనకి డైజెషన్ బాగా అవ్వాలని రోజుకి 3000 పాండ్లని నాథ్వారాలో ఉన్నటువంటి శ్రీనాథ్జీకి అర్పిస్తారనమాట. ఇది పరమ విశేషమైన సేవ అనమాట. అసలు ఒక కుటుంబమే అక్కడ కూర్చొని వాళ్ళు ఆ 3000 పాండ్లని కడుతూనే ఉంటారు, చుడుతూనే ఉంటారు భగవంతుడికి నివేదన పెట్టడానికి అన్నమాట. ఆ విధంగా భగవంతుడు అక్కడ కూర్చొని ప్రతి ఒక్కరికి కూడా నాథుడుగా తను ఉన్నాడు. ఎక్కడైతే శ్రీనాథుడు, ఎక్కడైతే జగన్నాథుడు ఉన్నాడో అక్కడ ఎవరు అనాథలనే వాళ్ళే ఉండరు. ఎందుకంటే శ్రీనాథుడు జగన్నాథుడు స్వయంగా అందరినీ ఏలుకోవడం కోసమే వాళ్ళందరూ విరాజమానై ఉన్నారు. అటువంటి శ్రీనాథ్జీ యొక్క కృప మనకి కావాలని ప్రార్థిస్తూ జై శ్రీనాథ్జీకి జై.